తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీ నాన్న కోలా సత్యం ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం పద. మీ అమ్ముంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద. రా ఒరే రాంబాబు ఆగండి రా. రేయ్ ఎలా కొడతానో చూపిస్తాను. దమ్ముంటే బయటికి రారా. ఇదిగో తమ్ము త్వర కొట్టుమా. ఏంటి జోక్లా? నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని. మావా నీకు సైట్ ఉందా? పవర్పేటలో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించారు కదా. ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోతుంది. ఏం పర్వాలేదు. అలా పడిపోయి ఉంటాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయారంటావా? అన్ని కలపోసి సరుకంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి. ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. నీ కొడుకు నా కూతురుని అటకెక్కించాడు. ఇంకా చూస్తావు నువ్వు ఎక్కుతారమ్మా. మళ్ళీ పడవు సరే. ఇప్పుడేమంటావు? రై దాన్ని లాక్కరా. లక్ష్మి రా. ఆగేశ ఈ ఎడం చేతి కూడా గోరింటాకు పెడితే ఉప్పనే. గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాకు ఒకటి. మెల్లిగా మెల్లిగా. రే రాంబాబుగా, నాకు లోపల లంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నిచ్చినెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడవే పదా. ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. ఒరేయ్ గుర్తులేనాడా, దాంతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. చెబుతా చెబుతా. ఓం ఫట్ స్వాహా. పెడగదు కదా అమ్మాయి. అమ్మా అయ్యా మావా. ఏంటిది? ఇల్లంతా ఖాళీగా ఉంది, సామాన్లేవే? అయిపోయిందిరా. ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన మన పరువు గంగలో కలిసిపోయింది. ఏమైందమ్మా? ఏమోవడమేట్రా, ఆ జనార్దన్ సేట్ లారీ తీసుకొచ్చి సామాన్లన్నీ వేసుకుపోయాడు. ఎంత వద్దని చెప్పినా వినలేదు. నన్ను నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టాడు. అడ్డొచ్చానని నన్ను తోసేసి మరీ తీసుకుపోయాడు రా. మరైతే నా బొమ్మలు? అవి కూడా దరిద్రుడే వేసుకుపోయాడు రా. 2 రోజుల్లో అద్దె కట్టి సామాన్లు తీసుకోండి, లేకపోతే అవి కూడా అమ్మి అద్దె కింద జమ కట్టుకుంటానన్నాడు. అంత పని చేశాడా? వాడి అంత చూస్తా. రాంబాబు వస్తున్నాను రా. వెళ్ళొద్దయ్యా, వద్దు. నన్ను ఆపకమ్మా. మీ సంగతి వచ్చి చెప్తాను. వాడిని నా మీదకు ఉసుకొలుపుతారా? ఆ జనార్దన్ సేట్ గారిని ముక్క ముక్కల కింద నరుకుతానంటూ అటెక్కడికి? వాడి ఇంటికి. వాడిప్పుడు ఇంట్లో లేడు, గోడౌన్ లో ఉన్నాడు. వెళ్తావు అక్కడికి? అక్కడికే వెళ్తాను రా. అక్కడికే వెళ్తాం. రాంబాబు ఆగరా. ఓర్ని చిమ్మాడా, అడ్రస్ చెప్పి మరి నా బిడ్డని పంపిస్తావా? లోకరాజు గారు, మీరు పెద్దవారు, మీరైనా వెళ్ళి నా బిడ్డని ఆపండి. అలాగే మావా. వాడు మంచి మూడ్ లో వెళ్తున్నాడు. ఆ జనార్దన్ సేట్ గారిని ఏదో ఒకటి చేసేస్తాడు. మన వాడిని ఇరికిచ్చేయచ్చు. మీకేం పాయకారం వచ్చిందయ్యా? దిష్టి బొమ్మల్లా చూస్తూ నిలబడిపోతే వెళ్ళి నా బిడ్డని ఆపొద్దురా. నమస్కారం సార్. నమస్కారం. ఈయనే మహేష్ అంటే. సౌమ్య. ఏమైందయ్యా? 5 నెలల నుంచి అద్దె కట్టలేదని ఆ జనార్దన్ సేట్ మా సామాన్లు వేసుకుపోయాడే. అది విని రాంబాబా జనార్దన్ సేట్ చంపుతానని గొడవని వైపు వెళ్ళాడు.
మీరైనా వెళ్ళి నా బిడ్డని కాపాడండి. అరే ఓ బద్మాష్, ఆ రోజు కాలేజీలో ఏమి కూర్చున్నాయి? నాకు ధనార్దన్ సెట్ ఉన్నాయి, ధనార్దన్ సెట్. అరే ఓ దగాచన్, మందు అయిపోయిన నయా బాటలు రానా ఇలా నీకు అంతూ చూస్తాయి. అరే ఓ షారుఖ్ ఖాన్, ఇప్పుడు నోరు బంద్ అయిపోయి నోరు బంద్ అయిపోయింది. ఆ రోజు రాంబాబు చూసి రెచ్చిపోయింది, రెచ్చి చాలా మందు సీసా. అచ్చా, దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి, అది ఎక్కడా? అచ్చా, నువ్వు ఇక్కడ ఉన్నాయి. అబే ఓ సైతాన్, నువ్వేం బే వాడి గ్యాంగ్ లా కొత్తగా చెన్నై తేరి సాలే సచిన్ టెండూల్కర్ బౌండరీకి ఎట్లా ఉన్నాయి? నువ్వేం రా సాలే సన్యాసి లేక పూజ చేస్తాయి. లుచ్చానా కొడక, ఈ గంగారాం నే తంతావురా, నీ ప్రాణాలు తీస్తానురా. అబే సాలే, నన్నే కొడతావురా? ప్రాణాలతో వదలను, నీ ప్రాణాలు తీస్తాను. నా చేతుల్లో వీడు చచ్చాడు. ఓం పట్ స్వాహా. సేటు, జనార్దన్ సేటు, ఏ సేటు, గంగారాం, జనార్దన్ సేట్ మీదకెక్కి నువ్వేం చేస్తున్నావు? క్లోజ్. నీ శత్రువు నా చేతుల్లో చచ్చాడు. ఓం ఫట్ స్వాహా. అయ్యో బాబోయ్, చచ్చిపోయాడు. ఏ గంగారాం, ఎందుకు చంపేశావు? అసలు నీకు బుద్ధుందా? వాడు నన్ను కాలుతో తన్నాడు, అందుకే వాణ్ణి చంపేశా. చంపే మర్డర్ చేస్తావా? అయిపోయావు నువ్వు. ఇదిగో, ఇప్పుడు పోలీసులు వస్తారు, నీకు ఊరే. సార్, అడుగు రాంబాబు. వచ్చారా? రండి రండి. ఈ గంగారాము జనార్దన్ సేట్ ని చంపేశాడు. వాట్? ఏంటి ఈ బొమ్మ చంపేసిందా? ఇది బొమ్మ కాదు, గంగారాం. ఏ గంగారాం, చెప్పు, నువ్వే కదా చంపేసింది, చెప్పు. ఏరా, నీ కంటికి మేము ఎర్రి పప్పల్లా కనపడుతున్నావా? నువ్వే చంపేసి బొమ్మ మీద పెడతావా? బొమ్మ చంపేసిందంటే నమ్మడానికి మేమేమి ఎర్ర బస్ ఎక్కి రాలేదు, పోలీస్ జీప్ ఎక్కొచ్చాం. కరెక్ట్. Oh my God. He's dead. సార్, ఈ బొమ్మ సంగతి మీకు తెలీదు. నేను వచ్చేసరికి వాడి పీకల మీద కూర్చునుంది. ఏంటి సంగతి అని అడిగితే, నీ శత్రువుని చంపేశాను, ఓం ఫట్ స్వాహా అంది. ఏ గంగారాం, చెప్పు, చంపింది నువ్వేనని చెప్పు. నోకరాజు, సార్, ఇతను అరెస్ట్ చేయండి. కరెక్ట్, అరెస్ట్ చేయవలసిందే. లేకపోతే ఇది రేపు నన్ను హత్య చేయొచ్చు. అయ్యో, ఇదేంటి నోకరాజు, నాకు బేడీలేస్తున్నావేంటి? సార్, నేనే పాప ఎరగను సార్, అంతా ఈ గంగారామే చేశాడు సార్. అదంతా కోర్టులో చెప్పుకో, తీసుకెళ్ళండి. అయ్యయ్యో, సార్ సార్, సౌమ్య, నువ్వైనా చెప్పు సౌమ్య, ప్లీజ్ సౌమ్య, సౌమ్య, నేనే పాప ఎరగను, సౌమ్య. మహేష్, రాంబాబు గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతని హత్య చేసుండడు. లేదు సౌమ్య, అతను చెప్పేది చాలా ఫూలిష్ గా ఉంది. అసలు బొమ్మ చంపడం ఏంటి? అతనే చంపుంటాడు. సరే, పద వెళ్దాం. పోస్ట్ మార్టం ఏర్పాటు చేయాలి. కమాన్. నువ్వే నా రాంబాబుని కావాలని హత్య కేసులో ఇరికించావు. హత్య చేశాడు కాబట్టే హత్య కేసులో ఇరుక్కున్నాడు. నువ్వెంత ఏడిసినా రాంబాబు గారు రాడు.
నోరు మూసుకొని లోపలికి వెళ్ళి రెడీ అయ్యిరా. నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ? చూడమ్మా, నా తల్లి కదూ, ఈసారికి కోలాగాని పెళ్లి చేసుకోమ్మా. ఈసారి కంటే ఇంకోసారి రాంబాబు గారు చేసుకోమనా? చి, 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 చి. అన్న తండ్రి కూతురికి ఇవ్వాల్సిన సలహానా ఇది? నువ్వు కాసేపు ఉండు. చూడు మాడేరు పిచ్చి మహాలక్ష్మి, నీ ప్రేమ గుడ్డిదే కాదు చెడ్డది కూడా. ఆ. ఆ రాంబాబు గారిని వృత్తి తీయడం ఖాయం. ఇదే పంతులు వాడికి శ్రాద్ధం పెట్టడం కూడా అంతకంటే ఖాయం. అవును. దీవి. అలాగే దానికి ఇంకా చాలా టైం ఉంది. నా కనుక ఈ బేరం ఇప్పించారంటే ఆ. వీళ్ళిద్దరికీ జరగబోయే వివాహానికి నా ఫీజులో 5% డిస్కౌంట్ అలాగే అలాగే చేద్దాం. రేయ్, నా రాంబాబు గురించి నోటుకొచ్చుడు వాగుతారా మిమ్మల్ని? ఏమిటండి ఇది? అయ్యో, నీకు అంత అయ్యో, తెలివి కాదు చిప్పు కదా? కొట్టుకుందో. అయ్యో. ప్రేమకు తగ్గట్టు చేస్తావురా? రేయ్, ఆగరా? ఆగు, అమ్మాయి. నువ్వు వింటానా? రేయ్, ఆగరా? నీ కళ్ళకి డిస్కౌంట్ ఇస్తావా? రేయ్, నీ కళ్ళకి నేను ఇస్తాను డిస్కౌంట్. రేయ్, ఆగరా? రేయ్. ఏంటి నువ్వు చేసిన పని? మరి లేకపోతే నువ్వు చేసిందేంటి? ఇదిగో తల్లి లేని పిల్లవని ఊరుకుంటున్నాను. అందుకని నా మనసుకు నచ్చిన వాడికి పెళ్లి చేస్తావా నాన్న? నోర్మై, మాటకు మాట సమాధానం చెప్తున్నావు. ఎప్పటికైనా కోటీశ్వరుడు కోలాగాడ నీ కాబోయే మొగుడు. కాదని రాంబాబు గారి పేరెత్తావో నా శవాన్ని దాటి వెళ్లాల్సి వస్తుంది. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. ఆ కోలాతోనే నా పెళ్లి చేయాలనుకున్నావో నా శవాన్ని చూస్తావు చి, చి. అని నేను అంటాననుకున్నావా? ఉమ్. లేదు, నీ శవాన్ని దాటన్నా వెళ్ళి రాంబాబుని చేసుకుంటాను. ఆ? రామ్ సార్, ఈ కత్తి ఈ బొమ్మ జనార్దన్ రావు హత్యకు ఆధారాలు. రాంబాబు గారి ఊరికి సోపానాలు. జాగ్రత్తగా దాయి. అలాగే సార్. కోలా, నీ చేతిలో ఉన్న బొమ్మే హత్య చేసింది. వదలకు, జైల్లో పెట్టు. బాబు, మై డియర్ రాంబాబు, ఏంటి ఈ బొమ్మ హత్య చేసిందా? అవును కోలా, అది బొమ్మ కాదు, గంగారాం. చెప్పు గంగారాం, ఈ హత్య చేసింది నువ్వేనని చెప్పు. చెప్పు. ఏం చెప్పు? బాటానా కరుణానా? నువ్వు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా నేను చెప్పేది ఒక్కటే, నీకు పిచ్చెక్కింది. ఒరేయ్, నాకు పిచ్చెక్కలేదు, నేను చెప్పేది నిజం. గంగారాం, నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వే ఈ హత్య చేశాను ఒప్పుకో. ప్లీజ్ ఒప్పుకో గంగారాం. ఇదిగో ప్లీజ్, ఈ బొమ్మను ఇక్కడ కూర్చోబెడుతున్నాను. తెల్లవారులు నీ పిచ్చి కబుర్లు పిచ్చి పిచ్చిగా దీంతో చెప్పుకో. ఒరేయ్, ఆ గంగారాం గారు వీరు డిస్కస్ చేసుకుంటారు. మన పోదాం పద పద. అయ్యయ్యో, ఏ కోలా కోలా. ఒరే గంగారాం, నేను నీకేం ద్రోహం చేశాను రా, నన్ను ఇలా ఇరికించావు. కోలా, ఏంటి అతను గొడవ? ఏం చెప్పంటారు సార్, హత్య చేసిన షాక్ లో వాడికి పిచ్చెక్కింది. వాట్? అవును సార్, కావాలంటే మీరు చూడండి. ఒరే గంగారాం, నీకు దండం పెడతాను, ఈ హత్య చేసింది నువ్వే, నన్ను ఒప్పుకోరా. ఓ మంచి ఆడబొమ్మను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. రాంబాబు, ఆ? ఏమిటిది? వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఈ హత్య నేను చేయలేదు సార్, ఈ గంగారామే చేశాడు సార్. రై, ఆయన పెద్ద మనిషి, ఆయనతో నా నిజం చెప్పు. Shut up. ఆ, ఈ ప్రాణం లేని బొమ్మ హత్య చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యయ్యో, నేను చెప్పేది వినండి సార్. ఇది మాట్లాడుతుంది, నవ్వుతుంది. మొన్నెవడో షాప్కి వచ్చిన చంపుతానని బెదిరించింది కూడా. ఈ హత్య చేసింది ఇదే. ఇప్పుడు కావాలని నాటకాలు ఆడుతోంది. రాంబాబు, డోంట్ బి ఫూలిష్. మర్యాదగా నిజం చెప్పు, లేదా నీకు ఉరిశిక్ష పడుతుంది. నిజం చెప్తే వదిలేస్తారా సార్? వదిలేస్తాను. నిజంగా? నిజంగా? కాన్ఫిడెంట్? Yes. లాక్ కరేంగే? మ్మ్. సారీ, ఈ హత్య చేసింది చెప్పు. మ్మ్. ఈ హత్య చేసింది భయపడకు, నేను ఉన్నానుగా. చెప్పు. ఈ బొమ్మ గంగారామే సార్. యు మ్యాడ్. సార్, సార్ సార్ చూడండి సార్, అది పైకి లేచింది, మీ వంక చూస్తుంది. యు మ్యాడ్. మ్యాడ్ కాదు సార్, కావాలంటే చూడండి సార్. ఆ, చూడు, నువ్వు ఈ పిచ్చి వేషాలు ఆపకపోతే పిచ్చి ఆసుపత్రి పంపించాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. సార్ మళ్ళీ లేచింది. Shut up. మళ్ళీ కట్టుకున్నాడు పోయాడు, కన్న బిడ్డ జైలు పాలయ్యాడు, నా బతికిలా అయింది. రాంబాబుని తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుందయ్యా. మీరు అనవసరంగా కంగారు పడకండి, మన రాంబాబుకి ఏం కాదు. మా నాన్న కోలా రాంబాబుని ఉరి తీస్తారంటున్నారు సౌమ్య. వాళ్ళంటే సరిపోతుందా? ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి కదా. మధ్యలో ఈ పోస్ట్ మాస్టర్ ఆవిడ. పోస్ట్ మాస్టర్ కాదత్తయ్యా, పోస్ట్ మార్టం. అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎలా పోయారు? మామూలుగా పోయారా, లేక ఆత్మహత్య చేసుకున్నారా, లేక హత్య? ఇవన్నీ పోస్ట్ మార్టంలోనే తెలుస్తాయి. ఏంటో ఇదంతా గందరగోళంగా ఉంది. సరే, రేపు ఆ రిపోర్ట్ రాగానే మన రాంబాబు హత్య చేశాడో లేదో అంతా తెలిసిపోతుంది. ఇలా భోజనం మానేసి ఏడుస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది కదా. లేచి భోంచేయండి అత్తయ్యా. ఎట్టా తిన్నే? వాడు ఎలా ఉన్నాడు? జైల్లో ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో?
ఒరేయ్ కోలా, ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ళ కింద పెట్టుకున్నా, అలాంటి నన్ను నీ కాళ్ళ కింద తలగడలా వేసుకుంటావా? చెప్తా నీ పని. ఓం ఫాట్ స్వాహా. మావా ఏంటా సౌండ్? పిడుగుబండి సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను. అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా ఆ, ఇదేంటి? నువ్వు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావా, పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చి పోలీసు ఓడివై ఉండి ఇది ఏంటి అని అడగడానికి సిగ్గులేదురా? ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా. ఏరా గన్ ఎవరు పేల్చారు? మేము పేర్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూటా బయటికి ఎలా వచ్చింది? ఎలా రేయ్? అమ్మో! అయ్యో! 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 అమ్మా! అయ్యో! అబ్బా! అమ్మా! అబ్బా! సెల్లుకు తాళం వేస్తుంటే మేము ఎలా పేలుస్తాం కన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాది మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. నాటి తీసుకో వెళ్ళు. థ్యాంక్ యూ. అబ్బా ఆ, వాళ్ళు పేల్చలేదట. ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా? పోలీసు ఓడివై ఉండి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా? పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం, పోయి పడుకో. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? ఆ, వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. అమ్మా అబ్బా ఆ. ఓం ఫట్ స్వాహా. ఏ రాంబాబు, నిన్నే. అబ్బా కల్లో కూడా నువ్వేనా? రాంబాబు, ఇది కల కాదు. కల కాదా? నేను గంగారాంని. నువ్వా? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అరవకుండా దగ్గరికి రా. రా. అమ్మో, దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో. చెయ్యను. నిన్నొకటి అడగాలి. అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు. ఒరేయ్, మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా?
వద్దు వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేనే వస్తాను. వస్తానా? గంగారాం, హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను. నువ్వే చంపావంటే ఎవరూ నమ్మట్లేదు సరిగదా. నేను పిచ్చోడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. షూ. ముందు నీ గోలాపి హైదరాబాద్కి ఎలా వెళ్ళాలో చెప్పు. హైదరాబాద్ కా? అక్కడెవరిని హత్య చెయ్యాలి బాబు? హత్య చేయడానికి కాదు, అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి. మలబార్ బాబానా? చాకోబార్ బాబాలాగా వాడేవాడు? అవన్నీ నీకు అనవసరం. అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్ళాలో చెప్పు. అమ్మా, చెప్పను, చెప్పను కాక చెప్పను. చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తా. హైదరాబాద్ ఎలా వెళ్ళాలో చెప్పు. చెప్తాను, చెబుతా చెబుతా. ప్లీజ్. అది అలా దారికి రా. చెప్తాను కానీ చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఏమిటి? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు. అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పేసుకో. వాళ్ళు నిన్నేమి చేయరు. ఎందుకో తెలుసా? నువ్వు బొమ్మవు కదా, బొమ్మని ఉరి తీయరు. రేయ్, నేను బొమ్మని కాదురా, గంగారాంని. మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు. ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యూ. ఓం ఫట్ స్వాహా. వార్నియ, నీకు ఇంగ్లీష్ కూడా వస్తానమాట. యు రాస్కెల్, డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు, స్టేషన్ ఎక్కడ? ఇదేగా స్టేషను. రేయ్, నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి? గోదావరి, గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా? అయితే బస్ స్టేషన్ ఎక్కడ? ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి ఫర్లాంగ్ దూరంలోనే బస్ స్టేషన్. గుడ్, వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. గంగారాం, వెళ్ళొద్దు గంగారాం, వెళ్ళిపోవద్దు గంగారాం. నన్ను ఇలా ఉరికంపలో ఇరికించి నువ్వు మాత్రం స్టైల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా? గంగారాం, ఆగు గంగారాం, గంగారాం. ఒరేయ్ కోలా, నూకరాజు, లేవండ్రా. పిలిచేది మిమ్మల్నేరా, దున్నపోతల నిద్రపోతే రండిరా, రండి. ఏంట్రా ఇవి కోసిన మేకల తోక పీకర కూతులారుస్తున్నావు? ఏమైంది? ముందు వాడిని ఆపండి. ఎవరిని? ఆ బొమ్మని, అదే ఆ గంగారాం గండి. మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు బొమ్మ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా? అవును, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చిన్నారి పొన్నారి బొమ్మ నడుచుకుంటూ నడుచుకుంటూ పోయిందా? ఒరేయ్, వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు పాడతా వెంట్రా. ఆపు. ఎక్కడికి? బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తాన్నాడు. అంతే కదా, నువ్వే వర్రీ కాకు. రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది. హాయిగా పడుకోమ్మా. రామా, మనం పడుకుందాం. పద, పద. పద. నీ అబ్బ, నేను చెప్తే వినిపించుకోరేంట్రా? ఓం ఫట్ స్వాహా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ అది వచ్చిందా? తీసుకురావడానికి నూకరాజు గారు వెళ్ళారు సార్. రాంబాబు ఎలా ఉన్నాడు? పిచ్చి బాగా ముదిరిపోయింది సార్. కావాలంటే లోపలికి చూడండి. ఆ గంగారాం గారు నన్ను వదిలేసి హైదరాబాద్ కి జంప్ అయిపోయాడు. ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకల్ వెళ్ళిపోయింటాడు. ఒరే గంగారాం, నువ్వు నకరేకల్ దాటేసి నన్ను నరకంలోకి తోసేసావు కదరా. రాంబాబు, సార్ మీరా? సార్, ఆ గంగారాం గాడు, అదే నా బొమ్మ, హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్. హైదరాబాద్ కా? అవును, అక్కడెవరో మలబార్ బాబాని చూడాలట, అందుకని వెళ్ళాడు సార్. మలబార్ బాబానా? వాడి గురించి నీకెలా తెలుసు? నాకు తెలియదు. ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. రాంబాబు, మళ్ళీ మొదటికొచ్చావా? రాంబాబు, సౌమ్య, లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు. రండి రండి. మరే ఆ గంగారాం గాడు, అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ, రాత్రి హైదరాబాద్ పారిపోయాడు. బొమ్మ ఏంటి, హైదరాబాద్ పారిపోవడం ఏంటి? ఏం మాట్లాడతావు రాంబాబు? నీకు కూడా మెంటలొచ్చిందా? నా మాట నమ్ము, నేను చెప్పేది నిజం. రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు. అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బొమ్మను ఆపరా అంటే వీడు వినిపించుకు చావలేదు. మహేష్, మన రాంబాబు ఏంటి అదోలా మాట్లాడుతున్నాడు? హీస్ బికమ్ మ్యాడ్. ఆహా, 5 రోజులు ఆలస్యమైన చాలా కరెక్ట్ కన్ఫర్మ్ చేశారు. సారీ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్. వెరీ గుడ్. అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటే, ఆ జనార్దన్ సేట్ ని చంపింది నేను కాదు, ఆ గంగారాం గాడి. కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు మ్యాసివ్ హార్ట్ అటాక్. రాంబాబు నిర్దోషి. లక్ష్మి, సార్, ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్. సార్, నాకేదో అనుమానంగా ఉంది. మీరు రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది. నాది సేమ్ ఫీలింగ్ సార్. షట్ అప్. ముందు రాంబాబును వదిలేయండి.
ఇంకా అక్కడే నిలబడ్డావే? ఆయన చెప్పింది వినపడలేదా? చెవిటి మాలకు పెడతాంది. ఏంటా చూపు? కళ్ళు బైర్లు గమ్మి ఒక తాళం కప్ప రెండు కప్పలా కనపడుతుందా? తీ తీగా బాబా తీ తీ దా. సార్ వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలి. ఏంటి రాంబాబు? రాత్రి పక్క సెల్లోడి దగ్గర చిరో 5,000 లంచం పట్టేసి వాళ్ళు వదిలేశారు. సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్. మా మీద కోపం కొద్దీ ఫిట్టింగ్ పెట్టి ఇరికిస్తున్నాడు సార్. అదే విషయం మీ ఎస్పీ గారికి చెప్పి వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఫట్ అనిపించండి. వస్తాను. చిచి జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడికి రాను. దాలక్ష్మి. రాంబాబు, వెళ్లే ముందు నిన్న ఓ విషయం అడగాలి. ఏమిటది? మలబార్ బాబా గురించి నీకెలా తెలుసు? నిజం చెప్పనా? నిజమే చెప్పు. మళ్ళా మీకు కోపం రాకూడదు. రాదు. మరి ఎవరితోనూ చెప్పకూడదు. ఎవరితోనూ చెప్పను. ఆ గంగారాం గారే చెప్పాడు. ఏమైంది మహేష్? ఎవరో బాబా అంటున్నావేంటి? ఎవరో బాబా కాదు, మలబార్ బాబా. ఎవరు ఎవరు నన్ను పిలిచింది? మలబార్ బాబా, నేను గంగారాంని. నువ్వా గంగారాం? యావత్ దేశాన్ని గడగడలాడించిన మాఫియా సామ్రాజ్యానికి రారాజువైన నువ్వు ఓ చిన్న బొమ్మలో దాక్కోవలసిన కర్మ పట్టింది. ఇదంతా నాకు నువ్వు నేర్పిన పరకాయ ప్రవేశ మంత్ర ప్రభావం. ఓ నెల రోజుల క్రితం పోలీసులు నన్ను కాల్చి చంపారు. చనిపోయే ముందు గత్యంతరం లేక ఈ బొమ్మలో ప్రవేశించాను. నేను వీలైనంత త్వరగా మనిషి రూపంలోకి రావాలి. నువ్వు మనిషి రూపంలోకి రావాలా? ఎందుకు? నన్ను చంపిన ఆ ఇన్స్పెక్టర్ మహేష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అంతేకాదు బాబా, నేను ఈ దేశంలో ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తానని నా పాకిస్తాన్ మిత్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా. అందుకే నాకు మనిషి రూపం కావాలి బాబా. చూడు, ఒకసారి నీకు భయపడి పరకాయ ప్రవేశ మంత్రం నేర్పించి నేను చాలా తప్పు చేశాను. ఇక మీదట అలాంటి పొరపాటు చెయ్యను. బాబా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒరే మూర్ఖుడా, నువ్వు ఇప్పుడు బొమ్మవి. నువ్వు నన్నేమీ చేయలేవు. మల్బార్ బాబా, పోరా, బయటికి పో. లేకపోతే నేనే నీ మెడ పట్టుకుని బయటికి విసిరేస్తా. అబ్బా!